దేశంలో వీధి కుక్కల స్వైర విహారం రోజు రోజుకు పెరిగిపోతున్న కుక్కకాట్ల ఘటనలు, అమాయక పిల్లలు, వృద్ధుల ప్రాణాలు కోల్పోతున్న అధికారులు ఏం చేస్తున్నారు? ఈ దారుణాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత సంచలన తీర్పునిచ్చింది. అవును, మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారిన పిచ్చి కుక్కలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రమాదకరమైన వీధి కుక్కలకు చట్టపరంగా కారుణ్య మరణం ప్రసాదించాలని జస్టిస్ విక్రమ్నాథ్ త్రిసభ్య ధర్మాసనం అధికారులను ఆదేశించింది. జంతు ప్రేమికులకు పిటిషన్లను తోసిపుచ్చిన కోర్టు గత నవంబర్ ఆదేశాలను మరింత కఠినాంతరం చేసింది. ఆసుపత్రులు, బస్టాండ్లు, పాఠశాలలు, రైల్వే స్టేషన్ల దగ్గర పట్టుకున్న కుక్కలకు వ్యాక్సినేషన్ లేదా ఆపరేషన్ చేశాక మళ్ళీ అక్కడే వదిలేయడానికి వీల్లేదు. వాటిని కేవలం జంతు సంరక్షణ కేంద్రాలకే పరిమితం చేయాలి. గత ఏడాది రెబీస్ వ్యాధితో ఓ 6 ఏళ్ల చిన్నారి చనిపోయిన ఘటనపై సుప్రీంకోర్టు సుమోటగా స్పందించి ఈ తీర్పునిచ్చింది. గ్రౌండ్ రియాలిటీ కనిపిస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడమేంటి అని జస్టిస్ సందీప్ మొహతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ రూల్స్ పాటించకపోతే అధికారులపై కోర్టు ధిక్కర చర్యలు తప్పవని హెచ్చరించింది.